వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఒలింపియాడ్లో బహుమతులు సాధించిన చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు అడిసిమల్లి రోహిత, సాయి, సాదిక్లను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా గెలుపొందిన బహుమతులను అందుకున్నారు. ఐక్యూ, క్విజ్, డిబేట్, కో కరిక్యులం, ఎక్స్ట్రా కరిక్యులం వంటి వాటిలో విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆలపాటి అన్నారు. ప్రతి పోటీలలో పార్టిసిపేషన్ అనేది ఎంతో అవసరం అన్నారు. ఆలోచన శక్తి, అవగాహన శక్తి, అమలుపరిచే శక్తి చిన్ననాటి నుండి విద్యార్థుల్లో అలవరిచినట్లయితే మంచి ఫలితాలు సాధించడంతో పాటు మంచి మార్గాలకు పునాదులు పడతాయన్నారు. చిన్నారులిద్దరు కూడా అడిసిమల్లి రోహిత, సాయి, సాదిక చైతన్య టెక్నో స్కూల్లో బాలికలుగా చదువుకునే సందర్భంలో టాలెంట్ ఒలింపియాడ్ టెస్ట్ కండక్ట్ చేసిన దీంట్లో వాళ్ళిద్దరు కూడా ప్రైజెస్ రావటం, చిన్నారులో ఉన్న టాలెంట్ని వెలుగుతీయడానికి అనేక సందర్భాల్లో ఐక్యూ టెస్ట్ కానీ, క్విజ్ కాంపిటీషన్స్ కానీ, ఎల్క్వేషన్స్ కాంపిటీషన్స్ కానీ, డిబేట్ కాంపిటీషన్స్ కానీ, కో కరిక్యులం అదేవిధంగా ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్ని రెండింటిని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రోత్సహించే అంశాల్లో చైతన్య స్కూల్స్ ఒకటి. వారి దగ్గర చదువుకునే పిల్లలు అనేక ప్రతిభా అవార్డ్స్ని సాధించుకుంటూ ఉన్నారు. చిన్నారులు మరి ముఖ్యంగా ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరికైతే అవార్డ్స్ వస్తూ ఉన్నాయో, అదేవిధంగా రాని వాళ్ళకు కూడా అదొక ఇన్స్పిరేషన్. ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద ఫ్యూచర్ సక్సెస్ అన్నట్టుగా పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రతి బాలబాలిక కానీ, విద్యార్థిని కానీ కో కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటం అనేది ఒక బాధ్యతగా, హౌ యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ఏ క్లాస్ వర్క్, ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద బుక్ ఆల్సో. పట్టణ పండ్ల మార్కెట్లో ఖాళీగా ఉన్న దుకాణాలకు రెండవసారి వేలంపాట నిర్వహించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పండ్ల మార్కెట్లో ఖాళీగా ఉన్న దుకాణానికి బుధవారం వేలంపాట నిర్వహించగా 131,000కు సుబ్బలక్ష్మి హెచ్చుపాటు పాడగా కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా ఆమెకు కేటాయించినట్లు ఆర్ఓ రాంప్రసాద్ తెలిపారు. మూడోసారి 1,30,000 1,31,000. కనపర్తి సుబ్బలక్ష్మి గారి పాట 1,000 1,31,000. రెండోసారి కనపర్తి సుబ్బలక్ష్మి గారి పాట 2,000 1,31,000. 1,31,000. రెండోసారి అండి కనపర్తి సుబ్బలక్ష్మి గారి పాట 2,000 1,31,000. 1,31,000 సుబ్బలక్ష్మి గారి పాట రెండోసారి అండి 1,31,000. పండ్ల మార్కెట్కి సంబంధించి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఈరోజు రెండవసారి వేలంపాట నిర్వహించడం జరిగింది. సుబ్బలక్ష్మి గారు 1,31,000 రూపాయలకి హెచ్చుపాట పాడి ఉన్నారు. ఇది కౌన్సిల్ వారి అనుమతికి లోబడి వారికి మంజూరు చేయబడటమని తెలియపరచడమైంది. అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని తెనాలి అగ్నిమాపక కేంద్రం అధికారులు తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాలు 3వ రోజున బుధవారం చెంచిపేటలోని హరిప్రియ, సింధుప్రియ అపార్ట్మెంట్ వాసులకు అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై ప్రదర్శన పూర్వక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ లీక్ ప్రమాదాల నివారణ, అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తులను కాపాడే విధానంపై, అంతస్తులలో అగ్ని ప్రమాదం జరిగితే ప్రాణాలు కాపాడుకునే విధానంపై అవగాహన, గ్యాస్ లీకేజీ ప్రమాదాలపై నివారణ, సిబ్బంది ప్రదర్శనలు నిర్వహించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించడంతోనే ప్రాణ నష్టాన్ని తప్పించవచ్చునని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరపబడును. ఈరోజు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా చెంచుపేటలోని హరిప్రియ అపార్ట్మెంట్స్కి, సింధుప్రియ అపార్ట్మెంట్కి వచ్చి అక్కడ ఉన్న వారందరికీ అగ్ని ప్రమాదాల మీద, గ్యాస్ ఫైర్లు అవ్వకుండా ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి, ఒకవేళ గ్యాస్ ఫైర్ అయినచో
ఎట్లా దాన్ని ఆపుకోవాలని మొత్తం అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసి డెమో చేసి చూపించడం జరిగింది. వాళ్ళు అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటితో ముగించాము. ఫైర్ సేఫ్టీ సిబ్బంది మా అపార్ట్మెంట్లో డెమో ఇవ్వడానికి ఈరోజు మా అపార్ట్మెంట్ సందర్శించారు. ఈ అవగాహన సదస్సు మాకు చాలా బాగా ఉపయోగకరమైన అంశాలు వీరు మాకు చెప్పడం జరిగింది. అమత్తలూరు మండలంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ సెల్కు విశేష స్పందన లభించింది. జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వారి సమస్యలు పరిష్కరించాలని అనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. అమత్తలూరు మండల పరిధిలోని అనేక మంది గ్రీవెన్స్ సెల్లో పాల్గొని వారి సమస్యలను శాసనసభ్యులకి తెలిపారు. వెంటనే ఆ సమస్య పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ఆ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సెనాటిక్ కంజనిటల్ హార్ట్ డిసీజ్ అనే అరుదైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కొలకలూరుకు చెందిన దీప్తి అనే పాపకు దాతల సహకారంతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందజేశారు. గుంటూరులోని ప్రముఖ హాస్పిటల్ నందు గుండె సంబంధిత డాక్టర్గా సేవలందిస్తున్న తెనాలికి చెందిన డాక్టర్ పర్వతనేని నాగశ్రీ హరిత దీప్తికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందజేశారు. డాక్టర్ హరిత మాట్లాడుతూ సైనోటిక్ కంజనిటల్ హార్ట్ డిసీజ్ అనేది పుట్టుకతో వచ్చే గుండె వ్యాధి అని, ఈ వ్యాధి వారిలో గుండె యొక్క నిర్మాణ సమస్యలు ఉంటాయని, ఈ పాపకి శస్త్రచికిత్స చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదని, తన జీవితాంతం ఆక్సిజన్ సహాయంతో ఉండాలని వివరించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని డాక్టర్ హరిత అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ సభ్యులతో మాట్లాడి వారి సహాయంతో 70,000 విలువ గల ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందచేయడం జరిగిందన్నారు. అరుదుగా సంభవించే ఈ వ్యాధి ఆదిలోనే నిర్ధారిస్తే తగిన వైద్యం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ చెన్న పోతరాజు, సెక్రటరీ మహీపతి రామాంజనేయులు, అడ్వైజర్ కమిటీ చైర్మన్ వేములపల్లి విఠల్, కార్యవర్గ సభ్యుడు ఈమని నాంచారయ్య మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్ళినా మా పాపకి లాభం లేదు అని అన్నారు. బెంగళూరు తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళినా కానీ ఆపరేషన్ చేసిన పాప పరిస్థితి చాలా కష్టంగా అన్నారు. మేడం గారు చేతిలో పెట్టిన తర్వాత మా పాప ఈ రోజు వరకు మేడం గారు కొన్నిసార్లు అది పాప పరిస్థితి చాలా కిటికీగా ఉందమ్మని నేనంతా దేవుడి మీద బాగా వేసాను. ఆ తల్లికి నేను ఎంతో చాలా చాలా రుణపడి ఏదో నాకు గత 10 సంవత్సరాల నుంచి తెలుసండి. పేషెంట్ వచ్చి చూపించుకుంటా ఉంది. దీనికి ఉన్న ప్రాబ్లమ్ని సైనోటిక్ కంజనిటల్ హార్ట్ డిసీజ్ అంటాము. ఆ జబ్బు ఉన్న పిల్లలు ఇట్లాగే షార్ట్ స్టేజ్తో ఉంటారు. మధ్యలో మనం ఏమన్నా సర్జరీకి కుదురుతుందా, ఈ అమ్మాయికి ఏదన్నా నార్మల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా అని 2-3 సార్లు మనం ప్రయత్నం చేయడం జరిగింది. కానీ తనకున్న డిసీజ్ దురదృష్టం ఏంటంటే దానికి ఒక సర్జరీ అనే ఆప్షన్ లేదు. సో ఉన్న ఆప్షన్ వల్ల తను ఇలా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మీద ఏదైనా యాక్చువల్గా పూర్ ఫ్యామిలీస్కి చాలా కష్టం ఉంది. ఆక్సిజన్ సిలిండర్ వాళ్ళ మదర్ పాపం ఎవ్రీ డే ఒక సిలిండర్ తీసి మళ్ళీ కొత్త సిలిండర్ పెట్టించుకొని సిలిండర్ ఫిల్ చేయించుకొని ప్రతిరోజు చాలా కష్టపడేవాళ్ళు. ఆక్సిజన్ సిలిండర్ అంటే మనం చాలా ఈజీ అనుకుంటాము. కానీ ఆక్సిజన్ సిలిండర్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి దాన్ని క్లోజ్ చేయడము, దాన్ని మళ్ళీ ఫిల్ చేసి ఆటోలో ఎక్కించుకొని మళ్ళీ ఇంకొక సిలిండర్ తెచ్చుకోవడం, ఇది చాలా హెక్టిక్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ నుంచి వాళ్ళ మదర్కి చాలా రిలీఫ్ జరుగుతుంది మీరు చేయటం వల్ల. చాలా చాలా థ్యాంక్స్ అండి. మేము ఈ పాపను చూపించిన తర్వాత మీరు కన్సిడర్ చేసి వీళ్ళందరికీ ఈ పాపకి ఇది డొనేట్ చేయడం అనేది మా ఫ్యామిలీకి చాలా ఉపయోగం. కేంద్ర ప్రభుత్వం చేసిన వక్ఫ్ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమని, రద్దు చేసే వరకు పోరాటం కొనసాగించాలని వక్తలు పేర్కొన్నారు. మజ్లిసుల్ ఉలామా, జమియాతల్ ఉలామా సంయుక్త ఆధ్వర్యంలో పట్టణ పాండురంగపేటలోని షాదీఖానాలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నిర్వాహక ప్రతినిధులతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, సంస్థల వారు పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ నెల 18న కులమతాలకు అతీతంగా లౌకిక ప్రజాస్వామ్యవాదులతో కలిసి శాంతి ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. हमारे तेनाली में जितने भी सेकुलर पार्टीज़ हैं और कौम का, मिल्लत का दर्द रखने वाले और आपस में प्यार और मोहब्बत के साथ भाईचारा से रहने वाले तमाम तंजीमों का आज राउंड टेबल मीटिंग हुई है. इसमें यह तय हुआ है कि जिस तरह हमारे गुंटूर मजलिसुल उलमा की जानिब से रैली निकाली गई है, एहतजाजी प्रोग्राम हुआ और मुल्क के कोने कोने में
हर जगह एहतजाज हो रहा है, जिससे ये पेश किया जा रहा है कि वक्फ अमेंडमेंट बिल 2025 जो पास किया गया है ये पूरे हिंदुस्तान के मुसलमानों को और तमाम सेकुलर जहन रखने वाले लोगों को बिल्कुल नापसंद है। और इस बात का सबूत पार्लियामेंट के वोटिंग से मालूम हुआ कि 232 मेंबर्स का वोट गोया के 40-50 करोड़ हिंदुस्तान के बाशिंदों का वोट इस बिल के ख़िलाफ़ है। इस बिल का पास करना इतने सारे लोगों को पसंद नहीं है। భారతదేశం మొత్తం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఈ వెంట ఉన్నది, ఫైట్ చేస్తున్నాం. మీరు గమనించండి, మీరు చేయండి. నాకు ఇక్కడ తెలిసినంత వరకు ఇక్కడ వరకు వస్తే నేను మరీ ఎక్కువ చెప్పు. ఒకటి, మేము మా పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు మీకు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో కొన్నిసార్లు మామూలుగా అక్కడ కూడా కొన్ని చేస్తాను నచ్చింది. ఈ చట్టాన్ని అయిపోయిన చట్టాన్ని ఆపడానికి సుప్రీంకోర్టు ఉంటుంది. దాని మీద ఆల్రెడీ వెళ్ళాం. రెండోది ప్రజామద్దతు, ప్రజల యొక్క మద్దతు ఈ రిఫార్మ్స్కి వ్యతిరేకంగా ఈ బీజేపీ మోడీ గారి సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా ప్రజామద్దతు కూడబెట్టుకోవాలి. అందులో భాగంగా ఇది. దీనికి ఒకటి ఇమీడియట్గా కొంత నిరసనలు, ఆ నిరసనలు కూడా హింసాత్మకంగా వెళ్ళకుండా నాన్ వైలెంట్ వేరు. గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఉంది అక్కడ ఇక్కడ మొత్తం. హింసాత్మకత ఇమీడియట్గా దాని ఉద్దేశమే ఏదైతే సాధించాలనుకున్నామో ఆ సాధించాలనుకునేటువంటిది ఆ టార్గెట్ లక్ష్యం పూర్తిగా పోతుంది. అందుకని అహింసా పద్ధతులు. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ తర్వాత పట్టణ వహబ్ చౌక్ నుండి ప్రారంభమయ్యే ప్రదర్శనలో అందరూ పాల్గొనాలని కోరారు. అన్ని మతాలకు సంబంధించి అట్లాగే అది కరెక్టా కాదు. అప్పటికే కొంతమంది చేసి స్వతంత్రంలో మళ్ళీ ఎక్కడికి పునరావృతం కోసం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందండి. అక్కడికి జీవితంలో ప్రవర్తన ఉన్నారా ఇది ఒకసారి మన కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం ఏవైతే 2025 నాడు 2025 వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏవైతే ఉందో ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన చట్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇందులో మతపరమైన వ్యవహారాల్లో జోక్యంగా, మతపరమైన ఆస్తుల్లో ప్రభుత్వ జోక్యంగా మేము పక్కాగా భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క చట్టం చేశారో ఇది ముస్లిం మైనార్టీలకు కానీ, అలాగే మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు, ప్రాథమిక విధులకు ఇది అభ్యంతరం చేకూర్చే విధంగా, తూట్లు పొడిచే విధంగా, వాటిని కాలరాసే విధంగా ఈ యొక్క చట్టం ఉంది. అందువల్ల ఈనాడు ఈ యొక్క చట్టాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏ పార్లమెంటు సాక్షిగా ఈ యొక్క చట్టాన్ని రూపొందించారో అదే పార్లమెంటు సాక్షిగా ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము తెలుపుతూ ఉన్నాం. ఇదే వ్యవహారం మీద వచ్చే శుక్రవారం నాడు 18వ తారీఖు నాడు ఏప్రిల్ 18 నాడు శుక్రవారం నమాజ్ అనంతరం సుమారు 2:30 గంటల నుంచి తెనాలి వహాబ్ చౌక్ నుండి ఒక శాంతియుతమైన ర్యాలీని మేము ఏర్పాటు చేయబోతున్నాం. కానీ భారత రాజ్యాంగంలో స్వతంత్రం వచ్చిన తెలంగాణలో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిందండి. అప్పటికే కొంతమంది మతపరమైనటువంటి ప్రదేశాలలో అనవసరమైనటువంటి సమస్యలు సృష్టించి వాటిని రద్దు చేసి స్వతంత్రోద్యమం ముందు నడిచినటువంటి మతపరమైనటువంటి నిర్దేశం, రక్తం ఏడు వారిన సంఘటన ఏదైతే ఉన్నాయో మళ్ళీ ఎక్కడికి పునరావృతం కాకుండా ఉండడం కోసం ప్రార్థనా స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి పోవద్దు. ఏ మతానికి సంబంధించిన ప్రార్థనా స్థలాలు సరే దాన్ని అలాగే ఉంచండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే పబ్లిక్ గ్రీవెన్స్ లక్ష్యం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అకాల వర్షాలతో జొన్న, మొక్కజొన్న రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.